Chariots coming, chariots coming, chariots coming, chariots coming, chariots coming. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామంలో చేరవలసిన సంఘ బిడ్డలందరికీ మరి ప్రత్యేక వందనాలు తెలియజేసుకున్నాం. అందరికి వందనాలు. ఏర్పాటు చేసినటువంటి దేవునికి వాక్యము అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకుందాం. యెహోషువ గ్రంథం దయచేసి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు దయచేసి చదువుతారా? కాగా యెహోషువ నాయకులకు ఇలాగా ఆజ్ఞాపించెను, మీరు పాలెంలోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొని పోవుటకై 3 దినముల్లోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. మరియు రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపు వారికిని యెహోషువ ఇలాగు ఆజ్ఞాపించెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుడి. ఎట్లనగా మీ దేవుడైన యెహోవా మీకు విశ్రాంతి కలుగు చేయుచున్నాడు. ఆయన ఈ దేశమును మీకు ఇచ్చును. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకిచ్చిన ఈ దేశమును నివసింపవలెను గాని పరాక్రమవంతులను శూరులైన మీరందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయి వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చు దేశమును స్వాధీనపరచుకుని వరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యోర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరచుకుందురు. దేవుని స్తోత్రములు. వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయి, మీకు తెలియపరుస్తాను. దయచేసి సంఘమంతా జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా మనం చేస్తున్నాం, సరేనా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన మంచి వాతావరణంలో దేవుని యొక్క మాటలు వినుటకు సంఘము, మరి బైబిల్ మాట ఉంది, ఏమని చెప్పండి? చెవి గలవాడు వినుగాక. ఏం వినుగాక? ఆత్మ సంఘముతో చెప్పే మాటలు మనందరం జాగ్రత్తగా విందాం, సరేనా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని మనం భావించాలి. దేవుని స్తోత్రం కలుగు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు చెరలోంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత చాలా విధాలైన పరిస్థితుల్లో ఉంచి దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవుని మాటలు బాగా గమనిద్దాం. అరణ్యముల గుండా, లోయల్లో గుండా దేవుడి వీళ్ళని ప్రయాణం చేపిస్తూ తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇది దేవుని యొక్క ఉద్దేశమైంది. వీళ్ళు ఐగుప్తు నుండి కానాను పోవటానికి, వాగ్దాన భూమికి పోవటానికి, వాట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ దెమ్, ఏదైతే దేవుడు ప్రామిస్ చేశాడో ఆ ప్రదేశంలోకి వెళ్ళటానికి ఇట్ టోక్ ఓన్లీ 40 రోజులు పెట్టేది. అయితే దేవుడు వీళ్ళ యొక్క మార్గాన్ని మళ్లించాడు. మాట గుర్తుపెట్టుకోవాలి. దేవుడు వాళ్ళ మార్గాన్ని మళ్లించి ఎన్ని రోజులు ప్రయాణం చేశారు చెప్పండి అమ్మా? 40 సంవత్సరాలు. 40 రోజులు ఏడా, 40 సంవత్సరాలు ఎక్కడ గమనించారు. దేవుడు ఇంత ప్రయాణాన్ని వాళ్ళ ముందు పెట్టాడు. దేవునికి కొన్ని ఉద్దేశాలు ఉంటాయి. దేవునికి మన పట్ల కొన్ని ఉద్దేశాలు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఆయన కలిగి ఉంటాడు. 25 లక్షల మంది, దాదాపుగా కాల్ బలముతో కూడా కలిపి 25 లక్షల మంది వాళ్ళు బయటికి వచ్చి వెళ్తున్నారంటే దేవుడు తెలుసు వాళ్ళకి ఏమేమి చేయాలో, ఎట్లా ఆహారం ఇవ్వాలో, ఎట్లా నీళ్ళు ఇవ్వాలో, ఎక్కడ వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలో, ఏ రాజు చేతిలో వాళ్ళు అప్పగించాలో. గాడ్ హ్యాస్ ఆల్ ప్రీ డిస్టైన్, అంటే ముందుగా తెలుసు దేవునికి. ఇది మనం గమనించుకోవాలి. మనకు జీవితాల్లో జరిగే కొన్ని యొక్క విధానాలను దేవుడే ముందుగానే ఆయన డిజైన్ చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోండి, దేవుడే కొన్ని డిజైన్ చేస్తాడు. కాబట్టి మనం దాంట్లో గుండా మనం నడుచుకుంటూ పోవాలి. లేదు నేను ఇటు పోవాలి అటు పోవాలంటే కుదరదు. పనిస్తాడు దేవుడు. ఇప్పుడు 40 రోజులు ప్రయాణం కదా, వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు వాళ్ళు పోనిచ్చాడా? పోనీలా. ఈ 40 సంవత్సరాల ప్రయాణముల గుండానే
దేవుడు వాళ్ళని పాలించాడు, వాళ్ళ తరాలు కదా, కొంతమంది జాతులు కూడా నశించిపోయినవి. కొత్త తరమును దేవుడు బయట తీసుకొచ్చి ఆ ప్రామిస్ ల్యాండ్ లోకి ఎవరైతే పోవాలో, ఎవరైతే అర్హులుగా ఉన్నారు, ఈ మాట బాగా గుర్తు పెట్టుకోవాలి. దోస్ హు ఆర్ ఏబుల్ టు ఎంటర్ ఇంటూ దట్ ప్రామిస్ ల్యాండ్, గాడ్ డిజైన్ దెమ్. దేవుడు వాళ్ళని డిజైన్ చేస్తాడు. దేవుని చిత్తమే నెరవేరుద్ది కానీ మన జీవితంలో ఏది కూడా నెరవేరదు. సరే, మన దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించిన, మీరు పాలనలోనికి పోయి జనుతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చున్న దేశమును స్వాధీన పరచుకుని పోటకై 3 దినముల్లోగా మీరు యోర్దానును దాటాలి. ఇప్పుడు దీని వాక్యంలో మనం గమనిస్తే, రెండో అధ్యాయానికి రండి. అది 2వ అధ్యాయం రండమ్మా. యెహోషువ 2వ అధ్యాయము చదవండి. మొదటి రోజు చదవండి దయచేసి. నూను కుమారుడైన యెహోషువ మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరికోను చూడుడని వారితో చెప్పి షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. ఎక్కడి నుంచమ్మా? షిత్తీము. నేను చెబుతా వినండి. షిత్తీము, తర్వాత యోర్దాను, ఈ 3 మనసులో పెట్టుకోండి. వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చిన తర్వాత ద ఫస్ట్ ప్లేస్ దే స్టేడ్ ఫర్ కపుల్ డేస్ షిత్తీముకి వచ్చారు. అక్కడ నుంచి యోర్దాను వాళ్ళు దాటాలి. యోర్దాను దాటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అమ్మా? కానాన్కి వెళ్ళిపోవాలి. ద డెస్టినేషన్ అంటే వాళ్ళ గమ్యం ఏంటంటే కానాన్కు వెళ్ళాలంటే వాళ్ళు ఈ యోర్దాను అనే ప్రదేశాన్ని దాటిపోవాలి. బాగుంటున్నారా? ఈ యోర్దాను దాటిపోవాలి. యోర్దాను, షిత్తీము అంటే మాటకి అర్థమైందంటే ఇది తుమ్మ చెట్లు ఉండే ప్రదేశము. ఏం చెప్పండి? షిత్తీము అంటే తుమ్మ చెట్లు ఉండే ప్రదేశము, లేకపోతే లోకము అని కూడా పెట్టుకోవాలి. ఇంగ్లీష్లో ఏముందంటే ఈ షిత్తీము అనే ప్రదేశానికి అకాసియా అని అంటారు. అకాసియా అంటే ఒక చిగురు చెట్టు అన్నమాట. అంటే తుమ్మ చెట్టు చూసారు కదా, తుమ్మ చెట్టుకి ముళ్ళు ఉంటవి, తర్వాత దానికి గీస్తే బంకలాగా వస్తుంటుంది, చిగురు వస్తుంటుంది. కాబట్టి ఈ ప్రదేశం అది మంచి కొన్ని వర్ణాలతో ఆ చెట్టు ఉంటుంది. అయినప్పుడు కూడా అది లోకము కింద దాన్ని పరిగణించారు. ఆ తర్వాత అది షిత్తీము. ఆ తర్వాత యోర్దాను అంటే అర్థమేం చెప్పండి అమ్మా? యోర్దాను ఎప్పుడు ఎంటానో అంటాం కదా. దిగువ ప్రదేశం చెప్పండమ్మా. దిగువ ప్రదేశము, పల్లము అని అర్థం. యోర్దాన్ అనేది ఒక పల్లపు ప్రదేశము, దిగువ ప్రదేశం. ఇక కానాన్ అంటే ఏం చెప్పండి? కానాన్ అంటే పాను, దేవుడిచ్చే దేశం, పరమ కానాన్ ఇది. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏంటంటే కొత్త నిబంధన, చాలాసార్లు చెప్పారు, కొత్త నిబంధన అంతా కూడా దేవుడు మనుషులు దేవుణ్ణి వెతుకులాడుకుంటే పోయే జనాంగం. మనుషులు దేవుణ్ణి వెతుకులాడుతూ దేవుణ్ణి కనుక్కునే విధంగా ఈ పాత నిబంధన అంతా కూడా జరిగింది. ఈ పాత నిబంధనలో మనుషులు దేవుని వెతుకులాడుకుంటూ పోయారు తమ జీవితం అంతా కూడా. అనేక రాజ్యాలను, అనేక ప్రదేశాలను, లోయలను, అరణ్యాలను దాటుకుంటా మనుషులు రూపాలను పెట్టుకుంటా విగ్రహాలను పూజిస్తా నానా రకమైనటువంటి మరి ఆరాధనలు జరిగిస్తూ అర్పణలు అర్పిస్తూ వాళ్ళు దేవుని వెతుకుంటూ పోయారు. అయితే దేవుడు వీటన్నిటి కూడా ఏం చేస్తాడంటే ఒక స్టాప్ పెట్టేస్తాడు. మనం వెళ్తా ఉంటే రోడ్లలో అప్పుడప్పుడు మనకేం కనపడతాయి? స్టాపులు కనపడతాయి కదా. స్టాపులు పెట్టి ఏం పెడతారు? టేక్, చెప్పండి, టేక్ డైవర్షన్ అంటే ఇక్కడ నుంచి మీరు పక్కకు మళ్లింపుము అని పెడతారు పోటీ కదా. పక్కకు మళ్లింపు, ఎందుకంటే అట్నే పోతే అక్కడ డేంజర్ ఉందయ్యా, పడిపోతాం. కాబట్టి ఆ మార్గాన్ని మళ్లించుకోవాలి. కాబట్టి అక్కడ యూటర్న్ పెట్టేస్తారు. యేసు ప్రభు వారు వచ్చి అక్కడితో నశించిపోతున్న మనుషులందరూ కూడా యేసు ప్రభు వారు యూటర్న్ పెట్టి ఆయన మార్గాన్ని మళ్లించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఎవరు చేయలేని కార్యము యేసు ప్రభు వారు ఒక్కడే మానవ కోటికి మొత్తాన్ని కూడా ఆయనే చేసి చూపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషులు, ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా యోర్దాను నది అనేది పల్లపు ప్రాంతము, నీరు పొర్లి పారే ప్రదేశం. ఈ యోర్దాను నది ఒక్కోసారి చాలా విపరీతముగా ఈ యోర్దాను నది 3 నదులను దాటుకుంటూ పోయింది. యూఫ్రటీస్ నది ఒకటి వస్తుంది, తర్వాత నది 2 ఉన్నాయి. ఇవన్నీ కూడా కలుపుకుంటూ దాటుకుంటూ వెళ్ళేది ఈ యోర్దాను నది.
ఈ యోర్దాన్ నదికి చాలా వాటితో సంబంధాలు ఉంటాయి. ఈ యోర్దాన్ నదే మరి అనేకమైన వాటికి ముఖ్యమైనదిగా బైబిల్లో మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా యోర్దాన్ నది అది ఎట్లా ఉంటుందంటే పల్లపు ప్రాంతము, దిగువ ప్రాంతము, మనుషుల యొక్క పొలములను ఇవన్నీ కూడా అది ఒక్కొక్క సమయంలో అంటే బాగా పొర్లి పారిపోయి పంట పండకుండా, ధాన్యము రాకుండా కొన్ని ప్రదేశాలను అది శపించిందంట యోర్దాన్. అదేంటంటే మరి యేసు ప్రభు యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకున్నాడు కదా, అది అట్లా ఇదైందంటే అది మనం ఎవరు కూడా చెప్పలేం. యేసు ప్రభు వారు అక్కడ యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకోవాలి. ఎందుకంటే ఈ యోర్దాన్ నది 3 మన నదులను దాటుకుంటూ పోయింది కాబట్టి ఆ 3 ప్రాంతాలకు యేసు ప్రభు వారికి సువార్త అందింపబడాలి కాబట్టి యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అది అన్నిటిని తడుపుకుంటూ అన్ని ప్రదేశాలకి వెళ్ళిపోతుంది. అయినప్పుడు కూడా ఇది కొన్ని ప్రదేశాల్లో పొర్లి పారిపోయి విపరీతమైనటువంటి నష్టాన్ని కలుగజేసే పరిస్థితి యోర్దాన్ నదికి ఉంది. కాబట్టి దీన్ని సరిచేయటానికే యేసు ప్రభువారు కానాను దాటమని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మన దేవుని వాక్యానికి వెళ్దాం. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఇప్పుడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం గమనించినట్టయితే ఇందాక మనం చదువుకున్నాం లేదు కదా. యెహోషువ గ్రంథము ఇప్పుడు చూడండి 3వ అధ్యాయం తీయండి దయచేసి. మొదటి వచనము. యెహోషువ వేకువన లేచినప్పుడు అతడును ఇశ్రాయేలులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాలెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. నేను ఒక మాట చెప్తే ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి, నేను చెప్తాను. 4 విషయాలు మనం చక్కగా క్షుణ్ణంగా కొద్ది సమయంలో మనం నేర్చుకుందాం. ఇక్కడ ఈ యాజకులైనటువంటి లేవీలకు ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతను దేవుడు అప్పగించాడు. నిర్గమకాండలో మనం చూస్తున్న విషయాన్ని కూడా. ఈ లేవీయులు యాజకులు అంటే దేవుని యొక్క పరిచర్య జరిగించేవాళ్ళు. అహరోను వంశస్థులు కూడా యాజకులే, విన్నారమ్మా? అహరోను వంశస్థులు కూడా యాజకులే. అయితే లేవీయులు ఆలయంలో దేవాలయంలో ఉండి పరిచర్య చేసేవాళ్ళు. కాబట్టి వీళ్ళు మీకంటే ముందుగా వెళ్ళి ఏం చేస్తారంటే వీళ్ళు మందసాన్ని మోసుకొని వెళ్తా ఉంటారు. ఎందుకని మందసాన్ని దేవుడు తీసుకెళ్ళమన్నాడు? యోర్దాను నది దాటేటప్పుడు వీళ్ళు షిత్తీములో దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళకి. మీకు తెలుసా? కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని నిబంధనలు చేశాడు. మీరు వెళ్ళే ప్రదేశంలో మీరు ఏ విధంగా ఉండాలో ముందుగానే దేవుడు వీళ్ళకన్నీ కూడా సిద్ధపరిచి స్థిరపరిచి ఆజ్ఞలను కట్టడాన్ని ఇచ్చి దేవుడు యోర్దాను నది దాటి వాళ్ళను కానాను దేశంలోకి పంపించే గొప్ప ప్రణాళిక యెహోవా దేవుడు కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు నా పాయింట్ అంటే మనం ఎక్కడ ఉన్నాం? మన షిత్తీములోనే ఉన్నామా, లేదా యోర్దానులో ఇరుక్కుపోయిన వారంగా ఉన్నామా, లేదా దాటి కానానుకు మనం చేరుకున్న వాళ్ళగా ఉన్నామో మనకు మనం పరీక్ష చేసుకోవాలి. ఇది జరిగిపోయిన చరిత్రే. మా జరిగిపోయిందా లేదా చెప్పండి? అనుమానం ఏమన్నా? మేము చూడలేదంటారు. జరిగిపోయిన చరిత్ర మనం చెప్పుకుంటుంది. బైబిల్ అనేది చాలా ప్రామాణికమైనది. బైబిల్ మనకు అన్ని విధాల ఇది సత్యం కదా. బైబిల్కి మించిన సత్యం ఈ లోపల ఇక్కడ ఉందా చెప్పండి? లేదు కదా. అంటే వేరే వాళ్ళకి వేరే ప్రాథమిక గ్రంథాలు ఉన్నాయి, కానీ మనకు మాత్రము బైబిల్ చాలా శ్రేష్టమైన గ్రంథం. మరి అమెరికా దేశపు 16వ అధ్యక్షుడు ఎవరు చెప్పండి? ఎవరు చెప్తారా? మొదట ఆయన తెలియదు మాకంటారా? ఎవరమ్మా చెప్పండి? వెరీ గుడ్. రాష్ట్రం గురించి అబ్రహాం లింకన్ కదా. ఎందుకంటే మేము అబ్రహాం లింకన్ దగ్గరికి వెళ్ళొచ్చాం. అంటే ఆయన దగ్గర పోలేదమ్మా, మళ్ళీ అట్ట అనుకున్నారు. అబ్రహాం లింకన్ గారు ఉన్న ప్రదేశానికి వెళ్ళొచ్చాం. ఆయన జీవిత విధానం అంతా కూడా మాకు ఒక దేంట్లో బయోగ్రఫీలో పెడతా. అంతా ఆయన ఉన్నట్టుగానే డిజైన్ అన్నమాట. ఆయన తిరిగిన ప్రదేశాలు అన్ని కూడా. అక్కడ అబ్రహాం లింకన్ గారు అన్నాడు, ఏమన్నాడంటే, నేను నా దేశాన్ని పరిపాలించడానికి నా జ్ఞానం సరిపోదు, లేకపోతే నా బుక్స్ ఏం కూడా పనిచేయవు. అబ్రహాం లింకన్ గారు చాలా ప్రయత్నం చేశాడు అధ్యక్షుడిగా కావటానికి. చాలాసార్లు ఓడిపోయాడు. ఆయనగానే ఆయన వదిలిపెట్టాడా అమ్మా? పోరాటం వదిలిపెట్టాడా? పోరాటం వదిలిపెట్టలా. దేవుడు ఎప్పటికైనా సరే ఆయన పేద స్థితిలోంచి పైకి వచ్చినాడు. వీధి లైట్ల కింద చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని అనేకమైన రాసి
మరి అమెరికా దేశాన్ని అధ్యక్షుడిగా వేయలేడు. హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటే, నేను అమెరికా దేశాన్ని పరిపాలనకి నా జ్ఞానము, నా తెలివి, నాదేమి కాదు. ఆయనకి కావాల్సింది ఏందయ్యా అంటే ఈ పుస్తకమే కదా. ఈ పుస్తకం లేకపోతే మనం ఏది కూడా నేర్చుకోలేము. తప్పు అనేది, ఒప్పు అనేది, న్యాయ అన్యాయాలు, నీతి న్యాయములు అన్ని కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చెప్పాడు, బహిరంగ చెప్పాడు. హల్లెలూయా. ఈ పుస్తకం లేకపోతే నీ దేశాన్ని పరిపాలించాలని చెప్పేస్తాడు. అట్లానే మొదటి అధ్యక్షుడు ఎవరు చెప్తారు? ఎవరన్నా అమెరికా దేశం మొదటి అధ్యక్షుడు జార్జ్ చెప్పాలి, జార్జ్ వాషింగ్టన్. ఆయన మొదటి అధ్యక్షుడు. ఆయన కూడా ఒక మాట నేను కొన్ని ఇక్కడ రాసుకుని వచ్చారండి. ఆయన కూడా ఏమన్నాడంటే, ఈ పుస్తకం కూడా లేకపోతే నేను ఈ సత్యాలను తెలుసుకునేవాడు. బైబిల్ లోకంలో ఉన్న చీకటిని పారదోలుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే చీకటి పారదోలబడిందో అప్పుడు నేను నా స్వచ్ఛమైనటువంటి కన్నులతో లోకాన్ని చూసి నేను అప్పుడు మా దేశాన్ని, అంటే అమెరికా దేశాన్ని పరిపాలించగల శక్తి నాకు ఈ బైబిల్ ద్వారానే నేను చేయగలని చెప్పి ఆయన కూడా అందరి గొప్పగా సాక్ష్యాన్ని పలికాడు. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ దేవుడు మనం గమనించుకుందాం. బైబిల్ అనేది మనకు, అందుకని దేవుని వాక్యంలో మాట ఉంది కదా, 118 ఎంత ఉంటామో చెప్పండి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. దేవుని వాక్యమే మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యములను జీవింపజేసేది. కాబట్టి దేవుని యొక్క ఈ బైబిల్ మనకు ప్రామాణికము. బైబిల్ ఈ ప్రపంచంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అయితే బైబిల్లో ఉన్నంత సత్యము, నిగూఢ సత్యాలు ఎక్కడ కూడా మనకి కనపడదు. మనం గుర్తుపెట్టుకోవాలి. సరే, దేవుని వాక్యంలో కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ నిబంధన మందసాన్ని యాజకులు మోసుకెళ్తూ ఉండాలి. ఈ నిబంధన మందసంలో ఎందుకు దేవుడు మోసుకెళ్ళమంటే, మందసము దేనికి గుర్తు చెప్పండి అమ్మా, చెప్తారా? మందసము దేనికి గుర్తు? దేవుని సన్నిధి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సరే దేవుని సన్నిధి వాళ్ళకు ముందుగా వెళ్ళాలి. దాన్ని మోసే వాళ్ళ యాజకులు, లేవీలు వీళ్ళందరూ కూడా దాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి దేవుడు వారిని ముందుగా వారిని పంపించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు దీంట్లో ఆత్మీయమైన అర్థాన్ని మీకు బయలుపరుస్తా. ఆనాడు మందసం వాళ్ళు ముందుకెళ్ళేది కదా. అది పాత నిబంధన గ్రంథం. వాక్యం వింటున్నారా? జాగ్రత్తగా వాక్యం ఉందాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు నిగూఢమైందిగా, లేకపోతే దాన్ని ఏమంటారు, ఒక షాడోగా, అంటే ఒక నీడగా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే మెస్సయ్యను ఆయన గూఢంగా కనపరిచాడు. మీకు అర్థమవుతుందా? అందుకనే చూడండి, కొలసిన పత్రిక 2:17 ఒక మాట ఉంది కదా, 17:7 చూడండి. అవి రాబో ఛాయ గాని నిజ స్వరూపము భాగ్యనాలే నిజ స్వరూపం క్రీస్తులో ఉంది. కాబట్టే ఈ నిగూఢమైన సత్యాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథంలో మరి గూఢార్థముగా దాచిపెట్టి ఉంచాడు. అక్కడక్కడ కొన్ని పరిస్థితుల్లో దేవుడు వాటిని బహిర్గతం చేశాడు, బహిరంగంగా తెలియపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఈ మందసము వాళ్ళు యాజకులు, ఏర్పరచబడిన వారు, దేవుని చేత నిర్ణయించబడిన వారు ఈ మందసాన్ని మోసుకెళ్తూ ఉన్నారు. సరే, మరి ఈ మందసంలో ఏముంటాయి? ఎవరు చెప్పగలరా? అహరోను కర్ర, బంగారు పాత్రలో మన్నా, 10 ఆజ్ఞల పలక, 10 ఆజ్ఞ పలక. ఈ 3 మందసంలో ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం బాగా వింటున్నారు కదమ్మా, చాలా సంతోషం. అలా ఉండాలి సంఘం. ఆ విధంగా మరి ట్రైన్ అప్ అయ్యి పాస్టర్ గారికి సహకరిస్తుంటే, పాస్టర్ గారు వెనకాల వచ్చిన వాళ్ళకి, ముందు వచ్చిన వాళ్ళు కూడా వాక్యం చెప్తాడు. ఏమా నాకు తెలిసి నవ్వుకున్నారు కొంతమంది, పాస్టర్ గారు మా గురించే చెప్పాడు అన్నట్టుగా. కాబట్టి సరే, దేని వాక్యంలోకి వద్దాం. మరి అహరోను కర్ర దేనికి గుర్తయ్యం చెప్పండి? చిగురిస్తుంది. అందరూ తెలుసు. ఏం చిగురిస్తుంది అంటే, దేవుడు ఆయన యెహోవా, నా మాట బాగా గమనించండి, దేవుడు యెహోవా ఎందుకు ఈ మందస్సాన్ని వాళ్ళకి పెట్టాడు? సరే, పెట్టడం అటు ఉంచితే ఈ మందస్సంలో ఈ 3 మాత్రమే ఎందుకు ఉంచాడు యెహోవా దేవుడు? ఇది రాబోయే కాలానికి, ఇది ఏ విధమైనటువంటి సాంకేతాన్ని ప్రపంచానికి తెలియపరుస్తుంది అనేది మనం గమనించుకోవాలి. ఒక్కొక్క పైన బైబిల్ చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు. అందుకని అన్నాడు, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి. దాంట్లో ఉన్న లోతైనటువంటి మర్మాలను మనం బయటికి తీసుకురావాలి. ఇక్కడ ఏందా ఇది గని, ఏం గని అది పక్కన గుర్తురాదు, ఏందమ్మ ఊరు? కొండ దగ్గర చేమకుర్తి గనులు చూశారు మీరు ఎవరైనా? చూసారా? ఏమంటారు వాటిని? గ్రానైట్స్.
కోరీలు కదా, కోరీలు కదా. ఇప్పుడు దాదాపుకి ఎంత లోతు పోయినాయి అంటే 400 అడుగులు పోయినాయి లోపలికి. అయ్యా 400 అడుగులు ఎంతో పోయినాయి ఈ క్వారీలకి. ఏం చేస్తారు బయటికి? ఏమో చెప్పండి, ఏం చేస్తున్నారు? రమలమ్మా చెప్పండి, ఏం చేస్తున్నారమ్మా? నాకు ఏం చేస్తే నేను ఎప్పుడు పోయినాడు అంటావా? ఏం చేస్తున్నారు? రాయి అదేమన్నా చెప్పండి, ఏంటది? బంగారమే కదమ్మా. ఒక్కొక్క రాయి ఎంత బంగారంతో సమానం కదా. ఇప్పుడు ఈ చర్చి రాళ్ళు, అదే చెప్పబోతాను, ఈ చర్చి రాళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బ్లాక్ ఒరిజినల్ అనమాట. నేను బయట సిలువ వేయించా చూసారు, ఒకటి రాయి చెక్కు ఉంటుంది. అది నేను చేయించినప్పుడు ఆ చేసే ఆయన భానుమూర్తి గారు వచ్చి ముందు సుత్త పలగొట్టగానే అంత ముక్క ఊడిపడింది. కాబట్టి తీసుకొని ఆయన కలతడు చూసుకొని సార్ ఒక గంట టైం ఇస్తారు, ఇప్పుడే వస్తా అన్నాడు. పని అయిపోతుంది కదా అన్న. ఇది జరిగి చాలా సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయిందా అయినట్టుంది. అంటే నేను ఇప్పుడే వస్తాను సార్ అన్నాడు. సరే పోయిరా టీ దాకా వస్తాను. అవునండి అన్నాడు. బ్యాగులో అది వేసుకొని పోయి రాలా ఇంకా ఆయన. ఎప్పుడుకో వచ్చాడు. ఏందంటే సార్ ఇటు రండి అని చెప్పి అక్కడే గుళ్ళో కూర్చోబెట్టి అసలు మీకు సంగతి తెలుసా అన్నాడు. నాకు ఏం తెలియలేదు చెప్పాయి అంటే, ఇది ఆయన చెక్కుని వచ్చాడు శుభ్రంగా, దాన్ని పాలిసి పెట్టుకొని దగ్గర మెరిసిపోతుంది. ఈరాయ సార్ అన్నాడు. ఏమన్నాడమ్మా? ఇది ఈరాయి అని ఇందాక పాల్గొట్టాం కదా, ఇది కొన్ని కోట్ల రూపాయలు యూజ్ చేస్తుందని చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అనుకున్నాం మనం ఏమో చెప్పండి, మా తాతగారు అనుకున్నారా ఇదంత విలువైందని? ఆ రోజుల్లో ఎవరు కూడా దాన్ని లెక్క చేయలే, ఎవరు కూడా దాన్ని మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ తరం అట్లా గతించిపోయింది కదా, ఆ విధంగా తెలిపోయింది. అయితే రాబోయే తరంకి దేవుడు ఒక సంకేతాన్ని, ఇప్పుడు ఈ రాయే ఎంత విలువైందైతే పరలోకంలో యెరూషలేము పట్టణం కదమ్మా, అదంతా విలువైంది చెప్పండి, చెప్పాలి అమ్మా. 12 రాళ్ళు, 12 గుమ్మాలు, దానికి మళ్ళీ 12 పేర్లు కదండి, రత్నాలు, వైడూర్యాలు కదమ్మా, గోమేధకములు, ఎన్నో పేర్లు ఉన్నాయి కదా, సూర్య పద్మరాగం అంట కదమ్మా. అది ఏందో దాని పేర్లు మనం చదువుతుంటే బయటపడింది. ఏందో రాజక్క నా గుంటె బాగుంది అనుకున్నట్టుందా? ఎన్ని ఉన్నాయి ఆలోచించండి. ఈ రాయల కోసం మన లోకంలో తంటాలు పడుతుంటాం. ఇప్పుడు అక్కడ అన్ని గొడవలు జరుగుతున్నాయో ఆ యొక్క కోరియల దగ్గర, ఇది నాది అది నాది, నా భాగంలోకి వచ్చాను నీ భాగంలోకి వచ్చాను, ఎన్నో గొడవలు అక్కడ. ఇవన్నీ తీసి పక్కన పెడితే దేవుడు మనకు పరలోకం అందించే ఆ యొక్క స్థలము, ఆ పట్టణాలు, ఆ ప్రదేశాలు, ఆ యొక్క మ్యాన్షన్స్ అంటారు కదా, ఆయన పట్టణంలోనూ మన కోసం సిద్ధపరచ వెళ్తున్నాడు. చెప్పాడు లేదు యేసుప్రభువు మనందరి కోసం, ఎవరి సామర్థ్యత కోసం కదా దేవుడు ఒక రూమ్స్ అక్కడ ఏర్పాటు చేస్తున్నాడు. అది డబుల్ బెడ్రూమ్ అవ్వండి, 3 బెడ్రూమ్ అవ్వండి కదండి, లేకపోతే ఏమంటారు వాటిని ఇంకా హెచ్బీకైనా కేబీకైనా ఏమంటారు వాటి అది అంటారు ఇప్పుడు. కాదు మ్యాన్షన్స్ నువ్వా, ఇల్లు 3BHకైనా ఏమంటారు వాటిని, హోటల్స్ కాకుండా ఇంకోటి ఉంటాయి కదా, ఎవరో చెప్తున్నారు డూప్లెక్స్, అది కూడా కాదయ్యా, విల్లాస్ కూడా కాదమ్మా. అమ్మా ఇల్లు కాకుండా హోటల్ వేరే చూసుకుంటావు చూడండి, ఏంది Airbnb, అది చెప్పలేకపోతున్నారమ్మా మీరు. అంటే మీరు ఊరు వాటిలో ఉండలేదన్నమాట, అంతేనా? మేము ఉంటాం పోయినప్పుడు మొబైల్ బుక్ చేస్తుంటారే, హోటల్కి ఎక్కువైపోతాయి. Airbnb అబ్బో ఎంత సుందరంగా ఉంటాయో. ఇవన్నీ కాదండి, ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. శాశ్వతమైంది వాడబారిన శ్వాసము దేవుడు మనకి ఇవ్వబోతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. సరే మళ్ళీ మన పాఠంలోకి వద్దాం. కాబట్టి అహరోను కర్ర దాని గురించి అంటే సిగరెట్ అంటే మళ్ళా పునరుద్ధరింపబడతాం కదా, మళ్ళీ తిరిగి జీవంలోకి రావటం. అహరోను కర్ర ఒకప్పుడు ఎట్లుందంటే, నేను ఒకసారి చెప్పా, దేవుడు బైబిల్లో బయాలజీ ఉంది, జియాలజీ ఉంది, ఫిజిక్స్ ఉంది, సైన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, మ్యాథ్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ అన్నీ ఉన్నాయి కదా, జంతు శాస్త్రం కూడా ఉంది కదా. కర్ర ఏమేమి చెప్పండి అమ్మా? కర్ర అంటే ఏం శాస్త్రం అది? జువాలజీనా? బాటనీ, బాటనీ. ఆ తర్వాత కర్ర పట్టుకోగానే ఏమైంది, అది మళ్ళా పాము అయిపోయింది కదా. అప్పుడు ఏమొచ్చింది, అది ఏం శాస్త్రం వచ్చింది? జువాలజీ వచ్చింది. అన్ని దాంట్లో ఉన్నాయి కదా. ఇప్పుడు అహరోను కర్రని మందస్థంలో పెడితే ఆ తర్వాత ఏమైంది, అది చిగురించిందంట. ఈ చిగురించే, బాగా వినాలి, విన్నారా? ఈ చిగురించే విధానానికి ఒక సాదృశ్యం అనేది ఏంటంటే, యేసు ప్రభువారు భూగర్భం 2 రోజులు ఉన్నాడు, 3 రోజులు తర్వాత ఏమైనా చెప్పండి, పునరుద్ధరణ. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అహరోను కర్ర దేనికి సాదృశ్యం కనపడుతుందంటే పునర్జీవనానికి సాదృశ్యం. యేసు ప్రభువారు రాబోయే తరంలో ఈ జరిగిపోయిన తర్వాత 400 సంవత్సరాలకి మళ్ళా
బ్లాక్ పీరియడ్ అంట. తెలుసా మీకు? మలాకి నుంచి మత్తయి సువార్త వరకు మధ్యలో ఏమని చెప్పండి అమ్మా, ఏమైనా సంభాషణలు ఉన్నాయా? ఏం లేవు కదా. దీనినే బ్లాక్ పీరియడ్ అంటే మరి ఏం చెబుతారు, నేను చెప్పగలను బ్లాక్ పీరియడ్ అంటే. తర్వాత ఇంకోటి కూడా ఉంది, దీన్ని ఇంటర్మిటెంట్ ప్రదేశం అంటే ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి సంభాషణ లేవు, ఎవరు కూడా ఇక్కడ ఏమి మాట్లాడలేదు. గాడ్ బీన్ సైలెంట్, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఇక్కడ ప్రవక్తల ద్వారా కానీ, సూచనల ద్వారా కానీ, మాత్కార్యం ద్వారా కానీ, తర్వాత సుడిగుండాల ద్వారా కానీ, ఆకాశంలో ఎలాంటి సూచన ద్వారా కానీ దేవుడు మాట్లాడలేదు వీళ్ళతో. దేవుడు కోపగించాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు చేసేటువంటి ఈ ఘోరానికి అన్య దేవతల వెంక పోతూ విగ్రహారాధన చేస్తూ, కానీ దాన్ని దేవతగా పెట్టుకొని పూజిస్తున్నప్పుడు దేవుని కోపం వచ్చింది. అందుకే దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు. దాన్ని సైలెంట్ పీరియడ్ అన్నాడు. అదిగో ఇంటర్ టెస్టమెంటరీ పీరియడ్ అన్నమాట. అంతర్గతంగా దేవుడు మనుషుల హృదయాలతోనే మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళకి అర్థమైపోయింది దేవుడు మాట్లాడి. చూడండి, గమనించండి, గాడ్ సైలెంట్ ఈజ్ నాట్ ఏ జోక్. విన్నారు మీరు? నారత్నమ్మ గారు విన్నారా? దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే జోక్ కాదు ఇది కదా. ఆ నిశ్శబ్దం వెనుక గాడ్ ఇస్ బీయింగ్ వైలెంట్ కదా. నిశ్శబ్దంగా ఉన్నాడంటే అర్థం చెప్పండి అమ్మా. సముద్రం నిశ్శబ్దంగా ఉంటుంది. రుజత్తమ్మా అవునా? మా అత్తమ్మకి వినపడినట్టు సముద్రము నిశ్శబ్దంగా ఉందంటే అర్థం ఏం చెప్పండి. దాని తర్వాత ఏమొచ్చింది? సునామీ వచ్చిద్దా? ఊరు కోరుకోమాకండి, సరేనా? నిశ్శబ్దంగా ఉందంటే ఏదో ఒకటి సంభవించిద్దని. ఇప్పుడు సముద్రం అంటే వెనక్కి వెళ్ళిపోతుందంట కదా. చూసారు మీరు? టీవీలో కనుక చూపిస్తుంటారు చూడండి. సముద్రం వెనక్కి ఒక్కసారిగా ప్రళయంగా ముందుకు ఉధృతంతో వచ్చేస్తుంది. అదే ఈ యోర్దాన్ చేసే ఒక విచిత్రమైనటువంటి సంభాషణ సంస్కృతి అన్నమాట. ఈ యోర్దాన్ నది ఎట్నే ఉంటుంది, చాలా సైలెంట్గా ఉన్నటువంటిదంట. ఒక్కసారిగా ఎగువ ప్రాంతం నుంచి నీళ్లు దిగువ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇది ఉధృతం అయిపోతుంది, బాగా ఉధృతం అయిపోయి అక్కడ ఉన్న పాడి పంటలను, ఇళ్లను మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోయిందంట. సరే, మళ్ళీ నేను దాంట్లోకి వస్తాను. కాబట్టి ఇక్కడ అహరోన్ కరెంట్ ఏం చెప్పాను చెప్పండి అమ్మా. అంటే దానికి ఏం సాదృశ్యం చెప్పాను? పునరుద్ధానం. అందరూ చెప్పండి, పునరుద్ధానము. అందుకనే యేసు ప్రభు రాబోయే తరాల్లో ఆయన పునరుద్ధానం అవుతాడు. కాబట్టి మనుషులందరి యొక్క పాపాల నిమిత్తము ఆయన చనిపోయి 3 దినములు భూగర్భంలో ఉండి 3వ దినమున ఆయన అజేయుడుగా పునరుద్ధానం అవుతాడు. కాబట్టి దేవుడు ఆ నిబంధన మందసములో ఆ కర్రను పెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కర్ర అంటే దేనికి గుర్తు చెప్పండి అమ్మా. చెట్టు నుంచి వచ్చిందే కదా. కర్ర ఎక్కడి నుంచి వస్తాయా? చెట్టు నుంచే కదా. చెట్టు తర్వాత మొద్దు నుంచి దాన్ని ఏం చేస్తారు? సాగు చేసి దాన్ని కోసి ఒక రూపానికి తీసుకొచ్చి దాన్ని కర్రగా చేస్తారు కదా. అట్లనే అంటే చెట్టు మనిషికి సాదృశ్యం. చాలాసార్లు చెప్పాను కదమ్మా, చెట్టు మనిషికి సాదృశ్యమని బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చెట్టు, ఆ కొమ్మ ఏదైతే ఆ కర్ర ఉందో అది రాబోయే తరముల వారికి, అంటే ఈ జనాంగానికి యేసు ప్రభువారు ఆయన పునరుద్ధానుడై నా పాపాల నిమిత్తము ప్రపంచం యొక్క పునర్జన్మ. చూడండి, బైబిల్లో అక్కడ ఒక మాట ఉంది, అది ఎక్కడుందో నాకు గుర్తురాట్లేదు, ఎఫెసీలో ఉందను కదా. ఆయన ప్రపంచం యొక్క పునర్జన్మలో యేసు ప్రభువారు చేసి చూపించే ఒక అద్భుతమైన కార్యక్రమమే ఈ యోహాను యొక్క చిగురుంచు కర్ర అయ్యి ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇక రెండవది మనం గమనించినట్లయితే ఏమో చెప్పండి అమ్మా. రెండో మాట ఏమో చెప్పండి అమ్మా. రెండో మాట ఏంటంటే ఇక్కడ నేను రాసుకున్నాను, చెప్తాను. పదాజ్ఞలు కదా. ఆజ్ఞలు అంటే వాక్యమే కదా. ఆజ్ఞలు దేనికి సంబంధించింది? వాక్యం. వాక్యం అంటే ఎవరు? ఆది యందు చెప్పాలి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు మీకు బాగా అర్థమవుతున్నాయా? నేను ఇది ముగించలేనేమో కదా, అసలు దాంట్లోకి వెళ్ళా ఇంకా. ఈ వాక్యం అంటే ఏంటంటే దేవుడే. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, తర్వాత నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుండా చేతనే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం అంటే దేవుడేనండి, దేవుడే మనతో మాట్లాడేది. ఈ నిబంధనలు, ఈ మందసములో రెండోది ఏముందంటే పలకలు కదా, రాతి పలకలు. దేవుడు ఏం చేస్తాడు? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదమ్మా. 10 ఆజ్ఞలు ఇచ్చాడు కదా. ఎక్కడ ఇచ్చాడు చెప్పండి 10 ఆజ్ఞలు? సీనా పర్వతం ఎక్కి మేము కాలు బాగొట్టుకొని ఎన్ని కిలోమీటర్లు లేదు కదా, అంత పైకి ఎక్కి నాకైతే అసలు కాలు పోని అనుకున్నాను. అసలు
వంకర పోయిన అనుకున్న కాలు అంత పైకి ఎక్కి 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 ఎక్కడైతే దేవుడు మోషేకి కనబడి ఆ పదాజ్ఞలు ఇచ్చాడో ఎక్కడైనా గృహ దాముకున్నాడు, ఆ గృహలో కూడా దిగాం. అక్కడ తర్వాత అక్కడి నుంచి బయట పిలిపించి ఇక్కడ నుంచి అంత దూరం అనమాట. అక్కడ దేవుడు ప్రదాజ్ఞ ఇచ్చిన ప్రదేశం ఇంకా అట్నే సజీవంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సజీవమైంది, గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం మనుషులు కావాలా, వాక్యం. అందుకనే వాక్యమే మనలను బ్రతికించేది, వాక్యమే మనకు జీవాన్ని ఇచ్చేది. ఈ వాక్యం మనకు కావాలి కాబట్టి నేటి తరాల వారికి దేవుడు సాదృశ్యంగా ఉంచడానికి ఆ పలకలు ఎక్కడ పెట్టాడమ్మా చెప్పండి? నిబంధన మందసములో దేవుడు దాచి ఉంచాడు. హల్లెలూయా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక దాంట్లో ఉందన్నమాట 9, 4, 3 అమ్మా. చదవండి, తీసిన వాళ్ళు గబగబా. అందులో ఏమున్నాయమ్మా? నిబంధన పలకలు దేంట్లో ఉన్నాయి? ఆ మందసములో ఉన్నాయి. దేవుడు అట్లా పెట్టాడు. ఈ వాక్యం అంటే దేవుడే, మరుగైనటువంటి దేవుని. అదే చెప్తున్నా, మరుగైనటువంటి దేవుడు ఈ వాక్య రూపంలో అక్కడ ఉన్నాడు. అది ఎప్పుడు బయటికి రావాలో దేవుడు వాటిని అప్పుడు తీసుకొచ్చాడు. అందుకనే యాజకులు అది మోసుకొని పోతా ఉండాలి. ముందు అది మోసుకొని పోయేటప్పుడు నేను 2 చెప్పేస్తానా? ఇంకోటి ఉంది కదమ్మా, 3వది అని చెప్పండి. మన్నా కదా. మన్నా అంటే అర్థం ఏం చెప్పండి అమ్మా? జీవాహారం కదా. మన్నా వాళ్ళకి ఆహారం లేదంటే దేవుడు మన్నాను కురిపించాడు, వాళ్ళు కావాల్సినంత తీసుకున్నారు. అది రేపు పొద్దున కల్లా ఉండకూడదని చెప్పాడు దేవుడు. మన్నా తర్వాత పూరేలు ఇన్ని కూడా దేవుడు ఇచ్చాడు. ఈ మన్నా దేనికి సాదృశ్యంగా వచ్చింది? ప్రతి ఒక్కరు కూడా రాబోయే దానికి సాదృశ్యమే. ఇప్పుడు పలకలలో కూడా ఈ పదాజ్ఞంలో యేసు ప్రభు ఉన్నాడు, తర్వాత అహరోను కర్రలో యేసు ప్రభు ఉన్నాడు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మన్నాలో కూడా యేసు ప్రభు ఉన్నాడు. అందుకని ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకు చెప్ప హల్లెలూయా. ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవించును అంటే ఇది జీవాహారం. అంటే యేసు ప్రభు యొక్క శరీరం రొట్టె మనం తీసుకుంటాం, అవునా? తీసుకుంటాం, ప్రతి ఆదివారం తీసుకుంటాం మనం. ఇది ఈ మన్నా అనేది దేవునికి సాదృశ్యం కదమ్మా, దేవుని యొక్క ఆహారానికి. ఇది జీవాహారం, ఇది మనం కలిగి ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన యొక్క దేహము చీల్చబడి విరగొట్టబడి మనుషుల యొక్క అపరాధం నిమిత్తము, వారి యొక్క అతిక్రమం నిమిత్తము యేసు ప్రభు వారు మరి చనిపోవాలి. కాబట్టి ఆ యొక్క శరీరము అనగా ఈ యొక్క మన్నా దానికి సాదృశ్యంగా ఉంది. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు ప్రేమ దేని బిడ్డలారా, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. కనుక మరి ఇప్పుడు యాజకులు దీన్ని మోసుకెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మనం విషయంలోకి వద్దాం. 4 విషయాలు చెబుతాను చెప్పాను కదా, 4 విషయాలు. మొదటిది ఏంటంటే చూడండి, మొదటి మాట నేను చెబుతాను ఏంటంటే అది పైకి ఎత్తబడుట. గమనించారా? ఇప్పుడు యెహోషువ గ్రంథంలో కలిగిన 3వ అధ్యాయం త్వరగా పైకి. ఇప్పుడు వారు 3వ అధ్యాయం 3వ చదవడం దయచేసి. 2, 3 చదువు. 3 దినములైన తర్వాత నాయకులు దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకుని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. దేవుని స్తోత్రం. ఒకటి మొదటి మాట ఏంటంటే పైకి ఎత్తటం కదా. యాజకులు మందసాన్ని ఎట్ట మోస్తారమ్మా? భుజాల మీద కదా. మా వెనకాల వింటున్నారా? వినాలి, బాగా వినాలి. నేను కొద్ది నిమిషాలు ముగిచ్చేస్తాను కదా. వాళ్ళు యాజకులు దానికంటే ఒక కర్ర ఉంటుంది కదా, దానికి మళ్ళా రింగ్స్ ఉంటాయి. ఆ రింగ్లో ఈ కర్ర పెడతారు. అటు కొంతమంది ఇటు కొంతమంది కలిసి దాన్ని పైకి ఎత్తారు. ఎప్పుడైతే మందసము పైకి ఎత్తబడిద్దో చూడండి. ఇప్పుడు చదవండి ఆ మాట. 5వ చదవండి, 6వ చదవండి. దాంట్లో 6 త్వర చదువుదాం. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని. చాలండి. ఏం చెప్పాడమ్మా? నిబంధన మందసమును ఎత్తుకొని అంటే పైకి ఎత్తుకొని ప్రజల ముందు నడవవాడ. ఈ నిబంధన మందసం బాగుంటున్నారా? ఈ నిబంధన మందసం అనేది దేనికి సాదృశ్యం అని చెప్పాను? రాబోయే క్రీస్తుకు సాదృశ్యము. ఇప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం త్వరగా. యోహాను సువార్త 3. అరణ్యములో
మోషే సర్పమును ఎలాగ ఎత్తునో అలాగే ఆయన ద్వారానే నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందా ఏమ్మా సరిత? ఓకేనా? మనిషి కుమారుడు ఇప్పుడు మందసం పైకెత్తబడిందండి. ఏమన్నారు అక్కడ చదివినప్పుడు? మందసం ఎప్పుడైతే ముందుకెళ్ళిద్దో వాళ్ళ భుజాల మీదకి ఎప్పుడైతే మందసం వచ్చిద్దో మీరు అని చూడాలి. ఎందుకంటే మీరు వెళ్ళే మార్గం మీకు తెలియదు కాబట్టి మీరు దారి తప్పిపోతారు.